ఫ్రై అండి. ఫస్ట్ ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టేసాం. ఉడకబెట్టేసిన తర్వాత ఆయిల్ వేయాలి. సరిపడా ఇలా ఆయిల్ వేయాలండి. డీప్ ఫ్రై చేయాలి. దీన్ని దగ్గరగా డీప్ ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయించింది దీంట్లో చికెన్ ఫ్రై అయిన దాంట్లో కలిపేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, చికెన్ ఫ్రైకి కొంచెం కారం, మన టేస్ట్కి తగ్గంత కారం, ధనియాలు, లవంగాలు, గసగసాలు, ఉప్పు పౌడర్ అండి. ధనియా పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా స్పైసీగా బాగుంటుంది, టేస్టీగా. కొబ్బరి గసగసాల పౌడర్ అండి. కూరకి టేస్ట్ వచ్చేది ఇదే, చాలా బాగుంటుంది. ఆఖరి లాస్ట్లో కొత్తిమీర అండి. ఇంకా అంతేనండి కూర. టేస్టీగా చికెన్ ఫ్రై, సాంబార్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకే, చిన్ను ఎలా ఉంది టేస్ట్ చికెన్ కర్రీ? సూపర్ ఉందండి. కర్రీ చికెన్ ఫ్రైలో సాంబార్ బాగుంది. సూపర్ ఉంది.